సంగారెడ్డి జిల్లాలో కోళ్లు మృతి చెందటంపై పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వసంతకుమారి స్పందించారు. కోళ్లు ఎక్కువ సంఖ్యలో మృతి చెందటంపైన ఆమె ఆరా తీశారు. ఇప్పటికే శాంపిళ్లను ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని తెలిపారు. ఉడికించిన మాంసం, గ్రుడ్లు తినడం వల్ల వైరస్ సోకే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. చనిపోయిన కోళ్లను ఫామ్లో గుంత తీసి పూడ్చేయాలని సూచించారు. ఇక్కడ మన సంగారెడ్డి జిల్లాలలో కోళ్ళు చనిపోతున్నాయి అనేటువంటిది ప్రచారం జరుగుతుంది. అందరూ కూడా బర్డ్ ఫ్లూ అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మనకు బర్డ్ ఫ్లూ అనేది ఇంతవరకు మనకు నిర్ధారణ కాలేదు. బర్డ్స్ చనిపోతున్నాయి, కానీ ఆ చనిపోయినప్పుడు మా డాక్టర్లు వెళ్ళి అక్కడ ల్యాబ్ ఉంది, ఏడీ గారు ఉంటారు, ఏడీడీఎల్ నుంచి ఏడీ గారు మా డాక్టర్, లోకల్ డాక్టర్ వెళ్ళి అక్కడ ఫామ్ను విజిట్ చేస్తున్నారు. అక్కడ ఆ బర్డ్స్ ఎందుకు చనిపోతున్నాయో వాళ్ళు శాంపుల్స్ తీసి పంపిస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే కూడా ఎక్కువ దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే చాలా బర్డ్స్ బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతున్నాయి, ఎవరు కూడా చికెన్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు అని చెప్తున్నారు. కానీ దానివల్ల మనకు ఎటువంటి భయం ఉండదు. ఇంతవరకు అయితే మనకి ఇక్కడ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి మనకి ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు. అందరూ కూడా చికెన్ తినవచ్చు. ఎందుకంటే చికెన్ కానీ ఎగ్ కానీ మనము బాయిల్ చేసి 100 డిగ్రీ నుంచి 160 డిగ్రీ దాకా మనం బాయిల్ చేస్తాం. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ ఏదైనా కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దేనివల్ల కూడా భయభ్రాంతులకు చెందకుండా ఇవి నిర్భయంగా ఇది చికెన్ కానీ బాయిల్ చేసినటువంటి ఎగ్ కానీ ఏవైనా తినొచ్చు. సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే బయోసెక్యూరిటీ మెజర్స్ను ఫాలో అవ్వని చెప్తున్నాము. ఒకవేళ ఏమైనా బర్డ్స్ చనిపోతే మాకు అనిమల్ హస్బెండరీ వాళ్ళకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మాకు ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే మేము హెడ్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అంతేకాకుండా వాళ్ళు ఒకవేళ బర్డ్స్ కూడా చనిపోతే వాళ్ళు ఆ బర్డ్స్ను బయట ఎక్కడ కూడా పడేయకుండా ఆ బర్డ్స్ను గుంత తవ్వి గుంతలో వేసి పైన సున్నం కానీ సోడా కానీ లైమ్ బ్లీచింగ్ పౌడర్ కానీ వేసి పూడ్చిపెట్టాల్సి ఉంటుంది.